వెల్కమ్ టు నవోదయం కళాహృదయం స్పెషల్ ప్రోగ్రాం సౌందర్య తెలుగు ప్రజలకు ఎంతో పరిచయమైనటువంటి పేరు. ఆవిడ మన ముందు లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి అని చెప్పొచ్చు. కర్ణాటకలో పుట్టిన అచ్చం తెలుగమ్మాయిలా 16 నాల తెలుగమ్మాయిలా తన నటన చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ ఆవిడను మర్చిపోలేరంటే అతిశయోక్తి కాదు. కొన్ని సినిమాల్లో నటించినా అవి గుర్తుండిపోయేలా నటించారు సౌందర్య గారు. సావిత్రి తరువాత అంతటి మహానటి సౌందర్య గారే అని సినీ ప్రముఖులు చాలామంది చెప్పటం మనం వింటూ ఉన్నాం. సౌందర్య గారి అందం, అభినయం, నటన, నాట్యం అన్నీ కలగలిపితే ఆవిడ తెలుగు కళామా తల్లి ముద్దుబిడ్డగా ఉంటారు. సౌందర్య కొన్ని వందల చిత్రాల్లో దాదాపు దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీ భాషలో కూడా నటించడం జరిగింది. అమితాబ్ బచ్చన్‌తో సైతం మన్ననలు పొందిన ఏకైక నటి సౌందర్య గారు. అయితే ఆ భగవంతుడు సౌందర్య గారిని తొందరగా తీసుకొని వెళ్ళటం సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.